చాలా మంది ఉన్నారు. ఓకే సార్. ఇట్లాగా క్యాస్టింగ్ కావచ్చు ఇబ్బంది పడి మీ దగ్గరికి సహాయం కోరి వచ్చిన వాళ్ళు, లేదంటే మీతో బాధ చెప్పుకున్న వాళ్ళు, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి? అయిపోయినాక చెప్పి లాభం ఏంటి? అంతే సార్. అవును, చెప్పి లాభం ఉంది. చెప్పిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయి. లేకపోతే మేము అన్నిటికీ సిద్ధం, మీరు మాకు వేషం ఉండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓపెన్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళే వచ్చేస్తాం, రెడీ ఫర్ కమిట్మెంట్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇది ఒకళ్ళనే అంటానికి కాదు, కమిట్మెంట్ తీసుకునేవాడు దరిద్రుడు అనుకుంటే ఇస్తానికి తయారైన వాళ్ళని ఏమనాలి? ఓకే, అర్థమైంది సార్. అంటే కమిట్మెంట్ ఎట్లా అడుగుతున్నారు అని మీ నోటీస్కి ఎవరైనా తీసుకురావటం, మీరు ఏదైనా ఇష్యూలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివి ఏమైనా ఎదురయ్యాయి? ఎవరు మేము ఒప్పుకుంటారండి ఎవరన్నా? అస్సలు తల్లిని చెల్లిని చూసినట్టు చూస్తున్నాం సార్, అస్సలు సంబంధం లేదు సార్ అంటారు. దేనికి సాక్ష్యాలు లేవు. సాక్ష్యమే దేనికి లేదు. వీళ్ళు చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది నిజం అనలేము. అవును, ఎవరు చెప్తుంది తెలిసినా తెలియనట్టు ఉండాలి. చూడలేదు కాబట్టి, ఏది మనం చూడలేదు కాబట్టి మనం వింటుంది కానీ లేకపోతే ఎవరో ఆరోపించింది కానీ, అది ఆరోపణ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. దాని మీద ఏం మాట్లాడదాం? యువతల వాళ్ళు దాన్ని అంటే వాళ్ళకున్న స్టేటస్కి వాళ్ళు దాన్ని క్లీన్ చిట్ వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు స్టేటస్లో ఉన్న వాళ్ళని మనం ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అనుకుంటారు కానీ వాడిని తొక్కేశారు, వీడిని తొక్కేశారు, ఎవరిని తొక్కేయలేరండి. వాళ్ళకి మార్కెట్ ఉన్నంతకాలం వాళ్ళే రాజులు. ఇక్కడ మార్కెట్ పోయిందంటే వాళ్ళని ఏం చేసినా మన పైకి తీసుకురావాలి. మీరు అన్నట్టు ఎంత మనం చేసినా మార్కెట్ని సృష్టించలేం. మార్కెట్ ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయినా కానీ మనం వాళ్ళని ఆపలేం, ఇండస్ట్రీ ఆపలేదు. సార్, ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ మీద గతంలో ప్రభుత్వానికి రిపోర్ట్స్ ఇచ్చారు కదా సార్, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ అసలు ఏమని ఇచ్చారు సార్? ఆ రిపోర్ట్ ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. అసలు ఆ రిపోర్ట్లో మీరు చేసిన సిఫార్సులు ఏంటి, కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీద ఒక ఫ్రేమ్ రెడీ కాలేదు. అంటే మా వరకు ఏంటంటేనండి, కేవలం ఈ స్త్రీలకి ఎమ్యూనిటీస్ ఏం ఇవ్వాలి, వర్కింగ్ కండిషన్స్ మేము చేసాను. వర్కింగ్ కండిషన్స్ ఏముంటాయి? టాయిలెట్లు ఉండాలి, లేకపోతే ప్రైవసీ ఉండాలి, ఇటువంటివన్నీ ఉన్నాయి. పెద్దగా దానికి దీనికి సంబంధం లేదు. ఇంకొక రిపోర్ట్ ఉంది, అది ఉమెన్ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళంతా కలిసి ఇచ్చింది. దాంట్లో ఉన్నది అయ్యా నాకు తెలియదు. ఓకే, వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. యాక్చువల్ మలయాళ ఇండస్ట్రీలో ఒక రిపోర్ట్ ఆ మధ్యన, దానికంటే ముందే మా రిపోర్ట్ వచ్చిందండి. బట్ మనం అన్ఫార్చునేట్గా మన బయటికి రాలేదు, అది బయటకు వచ్చింది. ఓకే, అది గవర్నమెంట్కి ఇచ్చి సబ్మిట్ చేశారండి, గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అంటే ఎక్కువగా ఈ నార్త్ హీరోయిన్స్ ఆ మధ్య మనం చూసాం, రాధికా ఆప్టే కానీ ఇలాంటి హీరోయిన్స్ సౌత్లో ఇది ఎక్కువ ఉంది కాస్టింగ్ కావచ్చు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉందని డైరెక్ట్గా ఓపెన్ కామెంట్ చేశారు. ఒక పెద్ద హీరో విషయంలో నేను ఇబ్బంది పడ్డానని ఆమె, తర్వాత కన్నడ నటి పూజా హెగ్డే, ఆమె ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ కార్వాన్లోకి ఒక పెద్ద హీరో వస్తే చెంప చెల్లిమనిపించానని. అంటే ఇట్లాగా ఈ తెలుగు ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువ మంది వేలెత్తి చూపుతున్నారు సార్ ఈ విషయంలో. మీరేమో ఉంది అప్పటికిప్పుడు తగ్గింది అంటున్నారు, కానీ చాలామంది హీరోయిన్లు చేస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే దాదాపు ఒక 50% ఉందా అని అనిపిస్తుంది. ఉంటూ ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదని నేను ఎప్పుడు అంటలా. ఉంటాం 100% ఇప్పటికీ ఉంది, అప్పటికే ఉంది. తగ్గిందన్న. ఓకే, ఇప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా ఏంటంటే నేను చెప్పిన 10 స్టేజ్లు ఉంటాయి కదా, అప్పుడు ఆ 10 స్టేజ్లు ఎక్కడో చోట పడిపోయి కంపల్సరీగా పడే పరిస్థితి ఉండేది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఉన్నట్టు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో 20% అంతకంటే ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ఏమైందంటే అప్పటికి మీరు ఏంటంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఏంటంటే, ఆ రోజుల్లో శీలం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి ఒక ఇది ఉండేది. ఇవాళ ఏమైపోయింది, ఇవాళ రిలేషన్షిప్లో ఉంటున్నాం, రేపు పొద్దున బ్రేక్అవుట్ అవుతున్నాం, మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వస్తున్నాం, మళ్ళీ బ్రేక్ అవుతున్నాం. సో ఇవన్నీ నార్మల్ అయిపోయింది. ఆల్రెడీ మనం 3-4 మార్చేసి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక ఏంటి అనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అవుతారు. అయినా నో మీన్స్ నో అనే పరిస్థితి ఉంది కాబట్టి నో అంటే ఎవరిని వస్తే చంపచల్లమనిపిస్తుంది. వీళ్ళకి ఎట్టా ఉంటుందంటే 4 దగ్గరికి వెళ్ళి వచ్చినాక మనకేంటి అనే ఫీలింగ్ వీళ్ళు అడుగుతున్నారు. అడగటం అనేది తప్పు, వాళ్ళు చంప మీద కొడతాం కరెక్ట్. అంటే అలాంటి బయటికి తెలియని రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి. చాలా మంది తెలిసినా కానీ బయటికి చెప్పరు కదా ఎవరు.